తిప్పర్తి మండలం ఎర్రగడ్డలో కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆ, త- గ్రామశాఖ అధ్యక్షులు చింతల ఓంకార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ కాలం నుంచి కూడా గ్రామశాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. నమస్కారం సార్. సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? గత 15 ఏళ్ళ నుంచి చేస్తాం. సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఉంటున్నారు కదా, మీరు పార్టీని బలోపేతం చేయడంతో పాటు కూడా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా గ్రామాలకు ప్రజలకు అందినాయి అంటారు? గత 10 ఏళ్ళ కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ముసలోళ్ళకు 4,000 పింఛని కానీ, కరెంటు కానీ, 24 గంటల కరెంటు కానీ, ఎన్నో సంక్షేమ పథకాలు అందినాయి. చాలా సంతోషం గురు కదా 10 ఏళ్ళ పాటు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 18 నెలల్లో చాలా దివాళీ అయిపోయారు జనం. కళ్యాణ లక్ష్మి రాకపోవడం, రైతు బంధు పడకపోవడం, చాలా తీవ్ర ఇబ్బందికి గురవుతారు. సార్ మీరు గత 10 ఏళ్ళలో అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతులకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయి? రైతులకు రుణమాఫీ అయింది 2 టైమ్స్, రైతు బంధు వచ్చేది, కరెంట్ అయితేంది, ఇత్తనాలు ఇది కొనడం అయితేంది, వడ్లు కొనడం అయితేంది, ఏ విషయంలో అయినా మంచిగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కానీ, బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ ఎంతమందికి వచ్చింది? బీసీ బంధు 3 వచ్చినాయి మా విలేజ్లో. ఇక దళిత బంధు రెండోసారి వచ్చినప్పుడు వచ్చినాయి, కానీ అవి అట్నే పెండింగ్లు ఉండి అయిపోయినాయి. గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల అవి అట్లనే అయిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చాయి? డబుల్ బెడ్రూమ్ ఏం రాదు. ఎలాంటి అంటే సంక్షేమం ఎలా జరిగింది మీ గ్రామంలో? గతంలో పరిపాలించిన సర్పంచ్ ఆధ్వర్యంలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? మా ఊళ్ళో కాంగ్రెస్ సర్పంచ్ ఉండేది, కానీ మా ఎమ్మెల్యే గారు కంచెల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గర 60 లక్షల వరకు సీసీ రోడ్లు అయితేంది, బిల్డింగ్లు అయితేంది, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయితేంది, అభివృద్ధి చాలా మంచిగా జరిగింది. ఎక్కడెక్కడ మీ అంటే ఏ సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఆ సమస్యలకు ఎలాంటి అభివృద్ధి నిధులు వచ్చినాయి ఇక్కడ? అదే సీసీ రోడ్లు అయితేంది అవి వచ్చినాయి, 60 లక్షల వరకు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. 6 గ్యారెంటీ ఎన్ని గ్యారెంటీ అమలైనవి? ప్రజలు ఎలా స్పందన ఉంది? 6 గ్యారెంటీలు అంటే ఏం కాలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు రుణమాఫీ కూడా కాలేదు. మాకు రుణమాఫీ అన్నాడు, కానీ మాకు ఇంతవరకు రుణమాఫీ ఏం కాలేదు. ఇప్పుడు ఉచిత బస్సు ఇస్తున్నారు. మా విలేజ్కి బస్సే లేదు. బస్సు లేదు. ఇంకా ఏం దాంతో మాకు ఉపయోగం కూడా లేదు. 200 యూనిట్ల కరెంటు కానీ, 500 బోనస్, కరెంట్ ఒకటి యూజ్ అవుతుంది అంతే. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం అంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో ముందు పోయిన యాసంగి ఓట్లు అమ్మినాం, అవి కూడా ఇంతవరకు పడలే. 500 బోనస్ అన్నారు, కానీ ఇంతవరకు అయ్యలేదు. అంటే మీ గ్రామం ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు అందుబాటులో, అంటే మంత్రి అయింది కదా, మంత్రి గారు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు? మంత్రి గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. గతంలో ఉన్న కంచాల భూపాల్ రెడ్డి 24 గంటలు అందుబాటులో ఉండేది. మరి ఈయన మంత్రి కాబట్టి కుంటలేడా ఎట్లా, కానీ ఎప్పుడైతే అందుబాటులో ఉన్నాడు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో? వెంకరెడ్డి గారు గెలిచిన కానీ ఇంతవరకు మా ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి లేదు. ఆయన గతంలో 20 ఏళ్ళు చేసి కూడా మా ఊరికి సీసీ రోడ్డు పోసింది కూడా లేదు. ఇంతకుముందు సిపిఎం ఆయంలో నందాల నరసింహారెడ్డి వాటర్ ట్యాంకులు కట్టించింది, కానీ వెంకరెడ్డి ఆయంలో ఎన్నడూ ఒక అభివృద్ధి అనేది లేదు. సరే, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు, ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డుల పంపిణీ కానీ, పేదల నిరుపేదలకు ఎలా పంచుతున్నారు? రేషన్ కార్డులు నిన్న మొన్న కొన్ని వచ్చినాయి సార్. 6 గ్యారెంటీలలో రేషన్ కార్డులు కొన్ని ఇచ్చారు. పిల్లల పేరు కూడా ఇంతవరకు కొంతమంది యాడ్ కాలే, యాడింగ్ చేస్తుంటారు, కానీ ఇంతవరకు యాడ్ కాలే. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ గ్రామానికి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి మీరు ప్రతిపక్షాల నుండి ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు? మేము అడుగుతూనే ఉన్నాం, కానీ దాన్ని పట్టించుకొని తీసుకెళ్ళేటోళ్ళు లేరు. మన కేసులకు వాటికి భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమంతో పాటు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ విద్యా వైద్యం ఎలా అందింది? విద్యా వైద్యం మంచిగా ఉండే సార్. ఇప్పుడు డెలివరీ అయితే కూడా కేసీఆర్ కిట్ అని ఆ వెహికల్ వచ్చేది, ఈయన దింపిపోయేది. మరి ఇప్పుడు ఆ వెహికల్ నడుస్తుందో నడుస్తలేదో కూడా తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కిట్ అనేది లేకుండా పోయింది. ప్రస్తుత గవర్నమెంట్ ఆధ్వర్యంలో విద్యా వైద్యం ఎలా ఉంది? ఇప్పుడే అంతేం లేదు, అన్నిట్లలో అది రకం అయిపోయింది. ఇప్పుడు అంతకుముందు దేంట్లో ఇబ్బంది లేకుండా ఉండేది 10 ఏళ్ళు. స్థానిక సంస్థల ఎలక్షన్ ముగిసి 18 నెలలు కావస్తుంది, సర్పంచుల కాలం ముగిసి. మరి అభివృద్ధి అంటే స్పెషల్ ఆఫీసర్ అంటే స్పెషల్ ఆఫీసర్ తెలియదు అంటున్నారు. తెలియదు. కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి. ఎక్కడ జాపిందని ఎందుకు ఎలక్షన్లకు పోలేకపోతుంది? ఇదే ప్రజల వ్యతిరేకతను చూసి ఎలక్షన్లకు పోలేకపోతుంది గవర్నమెంట్. ఇటీవల ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుంది స్థానికలో. మరి బీసీలకు న్యాయం జరుగుతుందంటారా?
ఇప్పుడు ఓట్లు వాయిదా వేయడం కోసమే బీసీ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని దాన్ని ఎప్పుడు పెండింగ్లో పెడతారు. ఓట్లు పెట్టలేక ప్రజా వ్యతిరేకత చూసి అంటే బీసీ రిజర్వేషన్ 42% చేస్తాం చేస్తున్నప్పుడు చేయాలి, ఓటింగ్కి వెళ్ళాలిగా. మీరు గతంలో 15 రోజులు మీరు అంటే రాష్ట్రాన్ని అప్లపాలు చేసినామని కాంగ్రెస్ అంటున్నది. దానివల్ల ఇప్పుడున్న పథకాలకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. దీనిపైన మీరు ఏమంటారు? చేసిన జనం నమ్మేటట్టు లేరు కదా. అయాల అప్పులో చేసిండో ఏం చేసిండో అభివృద్ధి చాలా కనిపించింది ఆ 10 ఏళ్ళు. చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. ఈయన వచ్చి అప్పులైనాయి అంటున్నారు. మరి ఈయన ఏ పథకాలు చేయలేదు, మళ్ళీ ఈయన కూడా 10 లక్షల కోట్ల అప్పులు చేసింది కదా. గత ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు అట్నే కొనసాగినాయి, దానివల్ల ఎంతోమంది జీవితాలు ఆగమైనాయి. ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు అట్నే ఈ నియంత్రణ గత ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వంలో కూడా జరగాలంటే మీరు ఆ రోజులలో కేసీఆర్ ఉన్నప్పుడు బెల్ట్ షాపులు 2 ఉంటే ఇప్పుడు 4 అయినాయి సార్. ఇప్పుడు బెల్ట్ షాప్ మీదనే రాష్ట్రం నడిపిస్తుంది. ఆ బెల్ట్ షాపులను ఎత్తేసేస్తే ఇంకా ఈ వచ్చే సంక్షేమ పథకాలు కూడా రాని పరిస్థితి ఉందట్టుంది. వాళ్ళు ఉన్న షాపుల కన్నా ఈరోజు ఇంకా రెట్టింపు అయినాయి బెల్ట్ షాపులు, కానీ ఇంకా తగ్గలే. ధరణి పోవడం వల్ల అప్పుడు భూములని అన్యాక్రాంతం అయినాయి. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. భూభారత్ చట్టంతో రెవెన్యూ సమస్యలు తీరుతాయంటారా? దరఖాస్తులు తీసుకురు సార్, యాడేసిన గొంగడి వాడిని. ఇంతవల్ల అయితే ఎలాంటి సమస్య తీరలే. అవి తీసుకుపోతున్నారు అక్కడ వేస్తారు, కానీ భూభారత్ ద్వారా కూడా సాల్వ్ ఏం కావట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ తీసేసారు. ఇప్పుడు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తా అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటున్నారు విఆర్ఓ వ్యవస్థ? వాళ్ళు వస్తే మళ్ళీ అన్ని అక్రమాలే సార్. వాళ్ళు విఆర్ఓలు ఉండి అంతకుముందు వీళ్ళ భూమి వాళ్ళ భూమి బెల్ట్ షాప్లలో కూర్చొని ఎక్కించారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఉత్తి రికార్డులు తొలగించి మందు పోసి తాగి రికార్డులు. కేసీఆర్ వచ్చినాకనే కొంతవరకు పర్ఫెక్ట్ అయిపోయింది భూముల విషయంలో. సార్ మరి మీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ కానీ మిషన్ కాకితోటి చెరువుల పూడిక కానీ మీకు నీటి సదుపాయం ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? మాకు నీటి సదుపాయం చాలా మంచిగా ఉంటుంది సార్. తాగునీరైనా సాగునీరైనా మంచిగా ఉంది. పానగల్ నుంచి మాకు వస్తాయి, రిజర్వేర్ నుంచి సాగు వాటరు ఎప్పుడైనా. అంటే మీకు ఏంది D40 కెనాల్ నుంచి అంటే SLBC వాటర్ వస్తే అందుతున్నాయి ఇక్కడ ఎక్కువ ఏ పంటలు? వడ్లే. మరి సన్నోట్లోకి 500 రూపాయలు బోనస్ అందుతుందా? అందలే సార్, మనం పోయినసారి అందలే. ఇంతవరకు పడలే. పడ్డోళ్ళకి పడ్డాయి, పడినోళ్ళకి పడలే. సార్ యువకులు మొత్తం కూడా తాగుడుకు మద్యానికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటున్నారు. దాంతోపాటు కూడా ఎంతో అగాత్యాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, లేకపోతే ఎలాంటి చట్టాలు రావాలంటారు? మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు, యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? యువతకు మనం చెప్పేది ఏంటి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. మెయిన్ డ్రగ్స్ ఇవన్నీ డ్రగ్స్ నియంత్రణ మెయిన్ చేస్తే ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. కోతుల బెడద కూడా బాగా ఉందని ప్రజలు అంటున్నారు సార్. కోతుల వల్ల బెడద మెయిన్, కుక్కల బెడద కూడా చాలా ఉంది. కుక్కలు కోతుల బెడద. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ అంటే పాలకవర్గం లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ లేక దానికి పట్టింపు అనేది లేకుండా పోయింది. ఇప్పుడు కార్యదర్శి ఆధ్వర్యంలో ఏం పనులు జరుగుతాయి? ఏం జరుగుతలేదు అసలు. ఆ కార్యదర్శి కూడా వస్తుండో రావట్లేడు అనే విధంగా ఉంది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ ఈ పల్లెలు అభివృద్ధి చెందుతాయి అంటారు? మంచిగా ఒక యువకుని ఎన్నుకొని, ఆసక్తి గల యువకుని ఎన్నుకుంటేనే గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది. సరే, ఓట్లు అంటేనే మద్యానికో డబ్బుకో ప్రలోభాలకు గురి చేస్తుంటారు, ప్రజలను గురి చేస్తుంటారు. మళ్ళీ రాజకీయ పార్టీలు కూడా అలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు. ఈ ఓటుకు నోటుకు ఈ బంద్ కావాలంటే ఓటర్లలో ఎలాంటి చైతన్యం రావాలి, పార్టీలో ఎలాంటి మార్పు రావాలంటారు? ముందు యువకులలో చైతన్యం రావాలి. మద్యానికి కానీ డబ్బుకి కానీ ప్రలోభాలు కాకుండా ఏ వ్యక్తి అయితే ఊరిని డెవలప్ చేయగలుగుతాడు, అందుబాటులో ఉంటాడు అనే యువకులను ఎన్నుకుంటే మంచిది. గతం మీరు ఎంతో అభివృద్ధి చేసినా ఉంటున్నారు, మీరు అధికారంలో కోల్పోయారు. మీ ఎమ్మెల్యే గారు కూడా ఓటమి పాలయ్యారు. కారణం ఏమంటారు? అదే ఇప్పుడు కొంచెం ప్రజలు ఆశకు పోయారు. ఆశకు పోయి ప్రభావాలు పోయి మళ్ళీ ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు. మళ్ళీ ఎందుకన్నా వేసిండ్రా, మళ్ళీ కేసీఆర్ కావాలనే పద్ధతిలో ఉంది. అలా మేము ₹1,00,000 ఇస్తే కళ్యాణ లక్ష్మి నా తులం బంగారం అన్నాడు. మేము 5,000 ఇస్తే ఈయన 15,000 రైతు బంధు అన్నాడు. ఈయన కేసీఆర్ సార్ ఇచ్చినాక ఆయన ఎందుకు ఇయ్యడు అనే ఆశకు పోయారు. కానీ ఈరోజు 5,000 ఇచ్చిన చాలు, కేసీఆర్ కావాలనే పద్ధతిలో జనం. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమిటి తేడా? చాలా నాగకు ఏంటి తేడా? ఏది అందుతలేదు కదా సార్ టైం టు టైం పాలన. అంతకుముందు మా విలేజ్కి 108, 104 వచ్చేది, గోళీలు ఇచ్చిపోయేది గవర్నమెంట్. ఈ బీపీ టాబ్లెట్ అయితే, షుగర్ టాబ్లెట్లు ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్ నుంచి రావట్లేవట, రద్దు అయినాయట. ముసలోళ్ళు అయితే వాళ్ళైతే చాలా తీవ్ర ఇబ్బంది పడుతుంది.
మరి ఈ రానున్న ఎన్నికల్లో మీకు అవకాశం కల్పిస్తే మీరు ఈ గ్రామానికి ఏమైనా ప్రణాళిక ఉందో, ఎలా అభివృద్ధి చేస్తారు మీరు? చేస్తాం, ఎప్పుడు అందుబాటులో ఉండి ముందుకు తీసుకెళ్ళి తాగు వాటర్ అయితుంది, సీసీ రోడ్లు అయితుంది, ఏకులకి ఏదైనా సాయం అయినా ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా, చింతల ఓంకార్ యాదవ్కి ఓటు వేయాలంటే ఏం చెప్తారు ఓటర్లకు మీరు? నచ్చిన నాయకుని ఎన్నుకోమని చెప్తాం. అందుబాటులో ఉండి పని చేస్తూ ఊరుని డెవలప్ చేసి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తాం. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు రేపు ఎలక్షన్లను ఉద్దేశించి? మా గ్రామ ప్రజలకు మా టీఆర్ఎస్ గ్రామ శాఖ తరఫున చెప్పుకోదలుచుకుంది ఒకటే, ఎవరైతే జనానికి అందుబాటులో ఉండి మంచి పనులు చేస్తారో వాళ్ళని నాయకునిగా ఎన్నుకొని, మందుకు మద్యానికి కాకుండా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఊరిని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళి ఎత్తుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.